ఇక డీటెయిల్స్ చూస్తే తెల్లవారుజామున భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పలుచోట్ల స్వల్ప భూకంపం సంభవించింది. ఉదయం 2:26 సెకండ్ల సమయంలో భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 3.8గా నమోదైంది. అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉండడంతో జనాలు పెద్దగా గుర్తించలేకపోయారు. ఇక పాల్వంచ, బూరుగంపాడు, సారపాక, అశ్వాపురం, ములకలపల్లి ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించింది. తీవ్రత ఎక్కువగా లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. రైట్, ఇక భూకంపానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబా మనకు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సాంబా, చెప్పండి. ఇక తెల్లవారుజామున భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో స్వల్ప భూకంపం సంభవించింది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి సాంబా? భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరోసారి భూకంపం వచ్చిందన్న వార్త దావానంలా వ్యాపిస్తుంది. తెల్లవారుజామున అంటే సరిగ్గా 2:25:35 సమయంలో భూమి కంపించినట్లుగా నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ అధికారిక వెబ్సైట్ లో ప్రకటించింది. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి వెబ్సైట్ లో ఈ భూకంపం తాలూకు నమోదైనటువంటి వివరాలను పొందుపరిచారు. రాత్రి 2:26 సమయంలో ఈ భూకంపం సంభవించింది. రెక్టర్ స్కేల్ పైన దీని తీవ్రత 3.8గా నమోదైనట్టుగా అధికారికంగా వెల్లడించారు. అయితే అర్ధరాత్రి కావటం, ప్రజలంతా గాఢ నిద్రలో ఉండటంతో దీన్ని పెద్దగా గుర్తించలేదు. కేవలం కొద్ది సెకండ్ల పాటు మాత్రమే భూమి కంపించేట్టుగా చెప్తున్నారు. భూకంప తీవ్రత కూడా చాలా స్వల్పంగా ఉంది, 3.8గా నమోదైంది. గతంలో కూడా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1-2 సందర్భాల్లో భూమి కంపించేటువంటి దాఖలాలు ఉన్నాయి. అప్పుడు సీసీ కెమెరాల్లో కావచ్చు, బయట ఉన్నటువంటి ప్రాంతాలలో భూమి కంపించడం, అపార్ట్మెంట్లు స్వల్పంగా 1-6 సెకండ్ల పాటు భూమి కంపించినటువంటి దృశ్యాలను అప్పుడు ప్రజలు స్పష్టంగా తెలుసుకున్నారు. అప్పుడు ఉదయం 7:30 గంటల సమయంలో ఒకసారి, 5:30 గంటల సమయంలో ఒకసారి భూకంపాలు సంబంధించిన దాఖలాలు. అయితే ఇది అర్ధరాత్రి 2:26 సమయంలో జరిగినటువంటి సంఘటన. పెద్దగా ప్రజలు గుర్తించలేదనే చెప్పాలి. కానీ ఆ సమయంలో విధులు ముగించుకునేటువంటి కొంతమంది సింగరేణి కార్మికులు కావచ్చు, మిగతా డిపార్ట్మెంట్లలో పనిచేసిన వారు మాత్రం ఈ భూకంపం తాలూకా ఆనవాళ్లను గుర్తించినట్లుగా, భూమి కంపించినట్లుగా చెప్తా ఉన్నారు. అధికారిక వెబ్సైట్ లో కూడా దీనికి సంబంధించినటువంటి వివరాలను వెల్లడించారు. ములకలపల్లి మండలం మూకమామిడి ప్రాంతంలో భూకంప కేంద్రం ఉన్నట్లుగా అధికారికంగా చెప్తా ఉన్నారు. భద్రాచలం పట్టణానికి సౌత్ వైపుగా 20 కిలోమీటర్ల దూరంలో, అట్లాగే రాజమండ్రి నుంచి 111 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉండొచ్చు అని సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. ఆ లెక్క ప్రకారం ములకలపల్లి మండలం మూకమామిడి ప్రాంతంలో భూకంప కేంద్రం ఉన్నట్టుగా చెప్తున్నారు. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లుగా అధికారికంగా చెప్తున్నారు. గతంలో కూడా ఈ ప్రాంతంలో ఈ భూకంపాలు వచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. అయితే దాని రెక్టర్ స్కేల్ పైన ఉన్నటువంటి తీవ్రత అతి స్వల్పంగా ఉన్నటువంటి నేపథ్యంలో పెద్దగా ప్రమాదం ఏమీ జరగలేదు. ఎక్కడ కూడా ఎలాంటి నష్టం కానీ సంభవించలేదని చెప్పి ఇప్పటివరకు అధికారులు చెప్తున్నారు. మొత్తంగా భూకంపం వచ్చిందన్న వార్త మాత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దావానంలా వ్యాపిస్తుంది. ముఖ్యంగా కొత్తగూడెం నుంచి మొదలు పెడితే కొత్తగూడెం, పాల్వంచ, దాంతో పాటు సారపాక, అటు అశ్వాపురం, మనుగూరు వరకు కూడా ఈ ప్రకంపనలు కనిపించినట్టుగా చెప్తున్నారు. ఇటు ములకలపల్లి మండల కేంద్రంలో కూడా స్వల్పంగా 1-2 సెకండ్ల పాటు భూమి కంపించినట్లుగా చెప్తా ఉన్నారు. భూకంప తీవ్రత తక్కువగా ఉండటం, అర్ధరాత్రి కావడంతో పెద్దగా దీన్ని గుర్తించేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. ఈ ప్రాంతాలలో మాత్రం భూకంపం వచ్చిందన్న వార్త ఇప్పుడు పెద్ద సెన్సేషనల్ గా మారింది. భూమికి 10 కిలోమీటర్ల లోతులు తీవ్రత భూకంప కేంద్రం ఉన్నట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఎక్కడ ఎలాంటి నష్టం కానీ ఎలాంటి ఇది కానీ జరగలేదు. నిక్కట్. రైట్, థ్యాంక్ యూ సాంబా.